మద్యం మత్తులో ర్యాష్గా కారు నడుపుతూ ఇద్దరు పీజీ వైద్య విద్యార్థులను ఢీకొట్టిన ఘటనలో నిందితులను పోలీసులు గుర్తించారు. ప్రస్తుతం పరారీలో ఉన్న నిందితుల కోసం గాలిస్తున్నామని, త్వరలోనే అరెస్టు చేస్తామని పోలీసులు తెలిపారు. ఈ నెల 3న నిందితులిద్దరూ మద్యం సేవించి మాల్లో సినిమా చూసేందుకు వచ్చారని పోలీసులు వివరించారు. మద్యం సేవించినందున మాల్ సిబ్బంది వీరిని లోనికి అనుమతించలేదని, ఆ తర్వాత వేగంగా కారులో బయటకు వెళ్తూ గేటు వద్ద స్కూటీని ఢీకొట్టారని చెప్పారు. ఈ ఘటనలో స్కూటీపై వెళ్తున్న ఇద్దరు వైద్య విద్యార్థులను గాయపడ్డారని, వీరిలో ప్రియాంక అనే విద్యార్థిని తలకు తీవ్ర గాయమైందన్నారు. ప్రస్తుతం ఆమెకు వెంటిలేటర్పై చికిత్సను అందిస్తున్నట్లు పోలీసులు చెప్పారు. ఈ విషయంలో తాము ఎక్కడా నిర్లక్ష్యంగా వ్యవహరించలేదని పోలీసులు స్పష్టం చేశారు. త్వరలోనే నిందితులను పట్టుకుంటామని చెప్పారు. ఇక డ్రింక్ చేసి ఉన్నట్టుగా మాల్ వాళ్ళు కూడా చెప్తున్నారు. డ్రింక్ చేసి లోపలికి మూవీకి అలౌ చేయకపోవటం వల్ల కొద్దిగా కోపంతో ఈ బండిని ర్యాష్ అండ్ నెగ్లిజెంట్గా బయటకు వచ్చి ఈ మూవీ చూసి కంప్లీట్ చేసి తిరిగి ఇంటికి వెళ్తున్న వాళ్ళని డాష్ ఇవ్వడం జరిగింది. సో అది ర్యాష్ అండ్ నెగ్లిజెంట్ డ్రైవింగ్. అండ్ వీళ్ళకి తగిలిన ఇంజురీస్ ప్రకారం 338 ఏదైతే గ్రీవియస్ హర్ట్ ఇంజురీస్ అది కట్టాము. అండ్ యాజ్ పర్ సెక్షన్స్ ఆ మెడికల్ హిస్టరీ నిన్న అబ్జర్వ్ చేసిన దాన్ని బట్టి 308 కూడా ఆల్టర్ చేస్తాము. అటెంప్ట్ టు కమిట్ కల్పబుల్ హోమిసైడ్ నాట్ అమౌంట్ టు మర్డర్ అది కడతాము. అండ్ ఆవిడకి ఆ పాప ఎవరైతే ఇంజురీ అయ్యారో ఆవిడకి ఫర్దర్ ట్రీట్మెంట్ కూడా జరుగుతుంది. వెంటిలేటర్ మీద ఉన్నారు, కొంచెం క్రిటికల్గా ఉందంటున్నారు. అండ్ ఎవరైతే హిట్ ఇచ్చారో వాళ్ళ అక్యూజ్ని కూడా ఐడెంటిఫై చేశాము. వాళ్ళ పేర్లు అవన్నీ ఐడియా వచ్చింది. వాళ్ళు కొద్దిగా అబ్స్కాండ్లో ఉన్నారు. ఇమీడియట్గా యాజ్ పర్ ప్రొసీజర్ ఏదైతే ఉందో వాళ్ళు ఇమీడియట్గా క్యాచ్ చేస్తాము. యాజ్ పర్ ప్రొసీజర్ వాళ్ళని అరెస్ట్ చేయడం కూడా జరుగుతుంది. సో అది కారణం చూపించి వాళ్ళని బయటికి పంపించడం జరిగింది. వాళ్ళు మూవీ టికెట్కి రీఫండ్ ఇవ్వడం అని అడిగారు. బట్ ఇట్ వాస్ నాట్ అడ్వైజబుల్ ఎట్ దట్ టైం. రీఫండ్ అనేది లేదు, మీరు రూల్ 4ని వైలేట్ చేశారు అని చెప్పి వాళ్ళని పొలైట్గా బయటికి పంపడం జరిగింది. సో వాళ్ళు ఆ కార్ పార్కింగ్కి వెళ్ళారు. అక్కడ నుంచి కార్ తీసుకొని ర్యాష్ అండ్ నెగ్లిజెంట్గా వచ్చారు. యాజ్ పర్ నార్మ్స్ కూడా మాల్ లోపల 5 km కంటే స్పీడ్గా వెళ్ళకూడదు. వాళ్ళ కొద్దిగా స్పీడ్ లిమిట్ కూడా అధిగమించి బయటకు వెళ్ళడం వల్ల యాక్సిడెంట్ అనేది జరిగింది. మాల్లో వీళ్ళు ఎప్పుడైతే ఎంట్రన్స్ దగ్గర ఫ్రిస్కింగ్ ఉంటుందో ఈ డిఎఫ్ఎండి కానీ ఏదైనా అక్కడ వీళ్ళని ఐడెంటిఫై చేయడం జరిగింది. లిటిల్ బిట్ ఇంటాక్సికేషన్, వాళ్ళ దగ్గర ఉన్న బ్రీత్ అండ్ లెదర్లో చెక్ చేయగా లిటిల్ బిట్ వీళ్ళు డ్రింక్ అండ్ స్టేజ్లో ఉన్నారని అక్కడే బయటికి పంపించేసారు. అస్సలు వాళ్ళకి వీళ్ళకి ఏ సంబంధం లేదు. దే ఆర్ రిటర్నింగ్ ఫ్రమ్ మూవీ చూసి రిటర్న్ వస్తున్నారు. వెరాస్ వీళ్ళు మూవీ చూడటం కోసం లోపలికి వెళ్ళారు. దేర్ ఇస్ నో collaboration between these two people.